ఏ నిమిషానికి ఏం జరుగునో ఎవరు ఊహించెదరు అన్న పాట కరెక్ట్గా ఆ ఫైర్ బ్రాండ్కి సరిపోతుంది. ఇటు జిల్లా అటు రాష్ట్రంలో రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది ఆమె ఎమ్మెల్సీ ఎంపిక. అయితే అలా కలిసి వచ్చిన సీటు అధినేత రాజకీయ అవసరాల కోసమే అని ఓ టాక్ వినిపిస్తుంది. కొందరికి చెక్ పెట్టేందుకే అనూహ్యంగా ఆ ఫైర్ బ్రాండ్ని తెరపైకి తెచ్చారట. ఇంతకీ ఎవరా ఎమ్మెల్సీ, ఎవరికి చెక్ పెట్టడానికి? నౌ వాచ్ ది స్టోరీ. సిక్కోలు జిల్లాతో పాటు ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం కావలి గ్రీష్మ పేరు మారుమోగుతోంది. ఎవరి అంచనాలకు అందకుండా టీడీపీలో ఉన్న బడాబడా లీడర్లను కాదని ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా కావలి గ్రీష్మ పేరును చంద్రబాబు ప్రతిపాదించడం రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. గతంలో టీడీపీ హయాంలో స్పీకర్గా పనిచేసిన కావలి ప్రతిభాభారతి తనయురాలే ఈ గ్రీష్మ. 2024 ఎన్నికల ప్రచారంలో ఫైర్ బ్రాండ్గా హైప్ క్రియేట్ చేసుకుంది గ్రీష్మ. ఆ హైప్ వల్లనే ఎమ్మెల్సీ అయింది. తెలుగుదేశం పార్టీ విపక్షంలో ఉన్న సమయంలో కావలి గ్రీష్మ టీడీపీ తరపున ప్రజా సమస్యలపై తన గళం వినిపించారు. దీంతో కూటమి అధికారంలోకి రాగానే టీడీపీ అధినేత చంద్రబాబు ఆమెకు ప్రాధాన్యమిచ్చారు. ముందు ఏపీ విమెన్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్గా నియమించారు. అంతటితో ఆగకుండా ఇప్పుడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కావలి గ్రీష్మకు టీడీపీ తరపున అవకాశం ఇచ్చారు చంద్రబాబు. ఒంగోలులో జరిగిన మహానాడులో గ్రీష్మ ఇచ్చిన స్పీచ్ అప్పట్లో తెగ ట్రెండ్ అయింది. 2024లో తమదే ప్రభుత్వం అంటూ తొడగొట్టి మరియు వైసీపీ నాయకులకు సవాల్ చేయటం చర్చనీయాంశమైంది. మండలిలో వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి మాటల దాడిని అడ్డుకోవాలంటే ఓ మహిళా ఫైర్ బ్రాండ్ అవసరమని గ్రహించి చంద్రబాబు ఈ ఎంపిక చేశారట. ముల్లును ముల్లుతోనే తీయాలన్న చందాన అదే మండలికి గ్రీష్మను పంపిస్తున్నారట. శ్రీకాకుళం నియోజకవర్గంలో ధర్మాన ప్రసాదరావు బరిలో దిగకపోతే వరదు కళ్యాణిని శ్రీకాకుళం నియోజకవర్గానికి పంపే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయనే టాక్ ఈ మధ్యకాలంలో నడుస్తోంది. దీంతో అన్ని విధాలుగా చెక్ పెట్టడానికే గ్రీష్మ ఎంపికట. మాజీ స్పీకర్ ప్రతిభాభారతి చంద్రబాబుకు నమ్మిన బంటు. ఉమ్మడి రాష్ట్రంలో స్పీకర్గా, మంత్రిగా, ఎమ్మెల్సీగా పనిచేశారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా నామినేషన్ వేసిన గ్రీష్మ కుటుంబంలో 3 తరాల నుంచి ఎమ్మెల్యేలున్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి జనరల్గా మారటం, రాజాం నియోజకవర్గంలో కొండ్రు మురళికి అవకాశం కల్పించడం వల్ల ప్రతిభాభారతి కుటుంబం గత కొన్ని ఎన్నికలుగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరమైంది. కానీ జిల్లాలో తెలుగుదేశం శ్రేణుల్లో ఎచ్చెర్ల, రాజాం ప్రాంతాల్లో ప్రతిభాభారతి ఇమేజ్ ఇంకా తగ్గలేదు. అందుకే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కావలి గ్రీష్మకు కార్పొరేషన్ చైర్మన్ పోస్ట్ ఇచ్చారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గాల పునర్విభజన, చట్టసభల్లోనూ మహిళా రిజర్వేషన్ అమలైతే భారీగా ఎంపీలు, ఎమ్మెల్యేలుగా చట్టసభల్లోకి అడుగుపెట్టే అవకాశాలున్నాయి. అందులో భాగంగా 2029 ఎన్నికల్లో రిజర్వేషన్ అనుకూలించిన చోట తన కుమార్తె గ్రీష్మకు టికెట్ వస్తే చాలని ప్రతిభాభారతి ప్లాన్ చేస్తున్నారట. నియోజకవర్గాల పునర్విభజన వల్ల ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్ రోస్టర్ మారి ఎస్సీ నియోజకవర్గాలు పెరుగుతాయి. ఆ ముందు చూపుతోనే ఎవరూ ఊహించని విధంగా గ్రీష్మను చంద్రబాబు తెరమీదికి తెచ్చారనే చర్చ నడుస్తోంది. పార్టీ కోసం రాబోయే తరాన్ని సిద్ధం చేస్తూనే మహిళల్ని ప్రోత్సహించడంలో భాగంగా చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ ఎమ్మెల్సీ పదవితో కావలి గ్రీష్మకు పార్టీ పెద్ద బాధ్యతను అప్పగించినట్టయింది. నాడు తన తల్లి స్పీకర్గా సభను సమర్థవంతంగా నడిపి మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే గతంలో ప్రతిభాభారతిని కొందరు టీడీపీ సీనియర్లు తొక్కేశారు. ఆమె అన్నీ భరిస్తూ పార్టీలోనే ఉన్నారు. అన్నీ చూసిన గ్రీష్మ దూసుకుపోవడంతో ఒకరు తొక్కేయాలని చూస్తే మరో తరం పడిలేచిన కెరటంలా దూసుకు వస్తుంది అనేది నిరూపణైంది.